హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు. సో టిఫిన్ వచ్చేసి ఏం నానబెట్టలే అనమాట. మినపప్పు అయిపోయింది, తీసుకురా అని చెప్పిన. సో మర్చిపోయింది అతని. సో అందుకనే బయట నుంచి పూరీలు అయితే తెప్పించుకొని తిన్నాం. ఇంకా పూరి అయితే ఉంది, సాగు సరిపోలేదు, కర్రీ సరిపోలేదు. సో కర్రీ బాగుంటుంది, ఎక్కువ వేసుకొని తింటాము. లిమిటెడ్ తింటే సరిపోతుంది, కానీ ఎక్కువ వేసుకొని తినేసరికి సరిపోలే. సో వచ్చేసి కార్న్ అనమాట. నైట్ పిల్లలు అడిగిండే వీళ్ళకి. సో మార్నింగ్ పూజ అయినాక ఈవినింగ్ వెళ్ళిండే నావులో పాలు పోయడానికి. సో పాలు పోసేస్తే వచ్చినాం నిన్న ఈవినింగ్. సో వచ్చేటప్పుడు అడిగితే ఇంకా వచ్చేసిండు అనమాట. నేను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తలే అని చెప్పేసి వచ్చేటప్పుడు తెచ్చిండు. ఇంకా వాళ్ళేమో పండుకున్నారు అప్పటికి. సో ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అవి చేసేసరికి అవి సగం తిన్నారు, సగం అట్లా పెట్టి నేను కొంచెం తిన్నా. ఏ మూర్లతో ఏమో తినద్దు అంటారు. కార్న్ నాకు కూడా ఇష్టమే. నేను తిన్నానని చెప్పేసి తేలేదు. సో ఇంక ఇతను వచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపడానికి అయితే వెళ్ళిండనమాట. సో అది ఇంత పూరి ఉంటే ఛాయ్లో తిందాం బాగుంటుంది కదా. ఛాయ్లో యాక్చువల్గా ఒకటి పెట్టుకున్నా, కానీ కొంచెం సాగుండే, ఇంకా సగం తినేసిన దాంట్లో ఇంకా సగం మిగిలింది. మొన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆఫ్లో పెట్టినామని చెప్పినాం కదా, జస్ట్ ఇప్పుడే ఛాయ్ పెట్టేసి పాలు పోసిన ఖరాబ్ అయింది. ప్యాకెట్ పాలు ఎప్పుడు కట్ చేసిన పీసు కూడా పోసిన ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ తేమని చెప్పిన, ఫోన్ చేసిన తెస్తా అన్నాడు. మళ్ళీ దాని అంత చక్కెర అంత ఛాయ్ పత్తి వేస్ట్ మళ్ళీ చేయాలి. యాక్చువల్లీ నేను ఇంటి గుమ్మరి ఇచ్చిన, అయినా సరే మొత్తం ఛాయ్ అంతా అయిపోయింది. ఇంకా వేస్ట్ దీన్ని పెట్టుకొని తాగలే కూడా. ఇలా పడేసి మళ్ళీ పెట్టాలి. చూడండి, పురుగు కనిపిస్తుంది. పురుగు ఎట్లా దిగుతుంది చూడండి. మిరపకాయలు ఒలుసుకోవాలి. నార్మల్ ఎండకు పెట్టినా మొత్తం పేపర్ వేసి ఎండకు పెట్టి తూములు దిగాలి. దాంట్లో పట్టుకుంటే కూడా గంటన్నర 2 గంటలు అయితే అవన్నీ తూములు తీసి ఎండైతే కారం పొడి అయిపోయి వచ్చింది. ఇంతే ఇంకొక 10 days దాకా తాగుతూ. సో అన్నం అయితే పెట్టిన, పప్పు చేసిన. అండ్ కాకరకాయలు ఉన్నాయి, లాస్ట్ టైం తెచ్చినాయి, వేస్ట్ అయినాయి. ఈసారి అసలు వేస్ట్ చేయను. ఇంక ఈ వీక్ అంతా లాస్ట్ టైం అంటే ఈ రోజుకి వాళ్ళు నాన్ వెజ్ తినిండే. ఇంకా నెక్స్ట్ డే అమావాస్య ఉండే కదా, ఇంకా శ్రావణ మాసంది స్టార్ట్ అయింది. ఇక అన్ని వెజిటేబుల్స్ చేసేది ఉంటుంది. సో పప్పు చేస్తున్నా. నిన్న టమాటా తీసుకపోయినా మా విన్నాడైతే ఏడ్చుకుంటా తిన్నాడు. చిన్నోడేమో పప్పు తిన్నాడు, వాడేమో టమాటా తిన్నాడు. వాడు రోజు టమాటా తీయని వాడంటాడు, రోజు పప్పు తీయని వీడంటాడు. అందుకే మళ్ళీ పప్పే పెట్టిన. మా హస్బెండ్ అడుగుతూ కూడా పప్పే చేయన్నాడు. సో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అయితే పెడుతున్నా అనమాట. సో వాళ్ళు బాగా ఎక్కువ ఇడ్లీ ఇష్టపడుతున్నారు. వడలు బోండాలు చేసినా కూడా వద్దంటారు. నేను మళ్ళీ మొన్న కాకరకాయలు తెచ్చిండు. ఇంకా ఇవన్నీ వేసి కాకరకాయ ఫ్రై చేసేస్తా. ఇందులో అయితే మస్తు నీళ్ళు వస్తాం, కానీ ఇడ్లీ పిండిలో మొత్తం పీల్చేస్తాయి. మస్తు వచ్చిండే. ఇప్పుడు కోసేపు అయితే ఇంత కూడా పీల్చేస్తాయి. ముగ్గురు ఇడ్లీలు బాగా తింటారు. నేను కూడా ఇడ్లీ తింటా, వేడిగా ఉంటే తింటా. ఇడ్లీ మా వేడి ఉంటే నచ్చుతాయి. మా విన్నుగాడైతే మిగిలితే కూడా మళ్ళీ సాయంత్రం అట్లే పెట్టి నేను స్కూల్ నుంచి వచ్చినాక తింటాడు కూడా. వచ్చి రాగానే ఇడ్లీలే మమ్మీ అంటాడు. సో ఇడ్లీ తినడం మంచిదే కదా. ఆయిల్ లేకుండా నీళ్ళల్లో ఉడకబెడతాం, నీళ్ళు వేసి ఉడకబెడతాం. చట్నీ కూడా మొన్న వేసిన కదా, మస్తు చట్నీ వేసిండే ఆ రోజు బోండాలకు అని చెప్పేసి. ఇంకా నిన్న అంత పిండి ఏం లేదని చెప్పేసి నిన్న కూడా ఏం పట్టలేదు. ఇంకా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తిండే. ఇంకా దోసపిండి కూడా పట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది పట్టిన సరే ఒక 2 రోజులు వస్తుంది. ఈ పిండి అయిపోయినాక దోసపిండి యూద్దాంలే, ముందు వాళ్ళని పట్టి పెట్టుకోవడం ఎందుకు. ఇంత పప్పుతుందనమాట. నెక్స్ట్ ఈ 2 days దాకా ఇది ఇడ్లీ అయిపోయినాక నెక్స్ట్ దోసపిండి పట్టి పెట్టుకుంటా. టైం ఉన్నట్లు ఇవి కూడా ఒలుసుకుంటాను నేను. ఇట్లే పెట్టి వారంకి ఒకసారి ఇబ్బంది అయిపోతుంది. ఒకటేసారి పెట్టుకుంటే అప్పుడు మంచిగా 2 నెలల దాకా వస్తుండే. చేసుకొని మిరపకాయలు ఒలుచుకొని ఇంకా పనులు ఉన్నాయి. చూడండి, నేను ఈడ కొంచెం కొరికినా, వాళ్ళు ఎవరిది వాళ్ళు అట్లే పెట్టుకోరు. ఇంక ఇది తిన్నాను, ఎంత మొత్తుకుంటారో తెలియదు. వచ్చినాక స్కూల్లో కూడా అడుగుతారు, తిన్నావా అట్లే పెట్టినావా అంట. సో పప్పు అయితే అయిపోయింది. దాంట్లో ఒక ఫ్రై అయితే చేసిన, అదే ఎల్లిపాయ కారం ఫ్రై. అన్నం అయిపోయింది. బాక్స్ కట్టుకొని ఇంకా ఫ్రూట్స్ నేను ప్రోమోగ్రేనేట్ తీసుకెళ్ళిన, ఈరోజు యాపిల్ తీసుకెళ్తా. 1/2 hour ఉంది. కొన్ని బాక్సాలు ఉన్నాయి, తోమేసి ఎండిపోయిన బట్టలను ఆరకేసి ఎండని తిప్పేసి వస్తా. ఇక్కడ ఎండ ఉండే ఎండనే వాయ.
ఇలా మంచి పేపర్ పరిచి మొత్తం ఈ నుంచి అడిగి ఎండబెట్టి తూములు తీసుకుంటా పెడితే ఎండుతాయి. ఒక 2 days వేస్తే చాలు మంచిగా ఎండిపోతాయి. పొద్దున తీడు ఉంటుంది ఎండ, సాయంత్రం అయితే వాడు ఉంటుంది. ఒక 2 days ఎండకేస్తే మంచిగా ఉంటాయి. బాగా ఎండితే పొడి ఎక్కువ రోజులు వస్తుంది కదా, లేకపోతే ఖరాబ్ అవుతాయి. ఇవ్వండి బట్టలు, పచ్చిమిరపకాయలు. నేను స్కూల్లో కూర్చుని అన్నం తినిపిస్తున్నా, ఫుల్ వర్షం పడింది. పడిపోయి అన్నీ పెట్టాను. బట్టలు వేసిండు కానీ క్లిప్స్ తీయలే. అప్పుడు ఆడుండే కదా, ఆడ నుంచి ఎండికి వస్తుందని చెప్పేసి ఇక ఈడ పెట్టి పోయింది. క్లిప్స్ అన్నీ తీయాలి. పోతే అట్లే వదిలేస్తుంటే క్లిప్స్ మొత్తం పోతుండే. ఎవరు తీసుకున్నారో తెలియదు, ఏం తెలియదు, మాకు తెలియదు అంటుండే. అందుకే ఇంట్లో తీసి పెట్టుకుంటా. ఇంక మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నేను స్కూల్ కూడా దింపేసి అన్నం తిని ఇంకొచ్చిండు. లేకపోతే మిరపకాయలు మొత్తం ఎండిపోతుండే. పచ్చిగా అయిపోతుండే, బట్టలు పచ్చిగా అయిపోతుండే. బట్టలు పచ్చిగా అయితే పర్లేదు కానీ మిరపకాయలు పచ్చిగా అయితే ఎండడానికి మళ్ళీ కష్టం. అసలు వర్షం పడుతుంది అన్నట్టుగా నేను పిల్లే క్లైమేట్ సడన్గా పడింది. ఎండలే ఇట్లనే ఉండే క్లైమేట్, వర్షం బాగా పడింది. లేవలేవని అనుకుంటున్నా. సన్నం స్టార్ట్ అయింది. ఫోన్ చేసిన ఇతనికి మిరపకాయలు తీయంటే తడిసిలేవులే బట్టలు. ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయింది. పొద్దున్న వేసిపోయిండే కదా, ఆల్మోస్ట్ ఎండిపోయాడు. కొంచెం ఉండలే వచ్చినాక తీద్దాం, ఇంకొంచెం ఎక్కడైనా ఉంటే ఎండిపోతుంది అన్నట్టు అట్లే పెట్టిపోయింది. వర్షం పడుతుంది ఎవరికైతే. తినేసి వెళ్ళిండు. పప్పు చూడండి ఎట్లా పడేసిండు మొత్తం. నేనంత పప్పు పడేసుకుంటా పోయిండు. ఇట్లా వేస్తేనే నాకు బీపీ లేస్తుంది, ఉరులుతాను. నేను ఏం చేస్తాను లేకపోతే. ఇది మొన్న ఫ్రై నిన్నే లేడు. టమాటా చారు కూడా అట్లే ఉంది. సో ఈరోజు గరం పెట్టుకొని తింటా కదా టమాటా చారు. ఇది గ్రీన్ అయింది. అసలు మధ్యాహ్నం ఇట్లా లేకుండా వీడు బాగానే ఉండే. ఎవరన్నా కొట్టిరా? నేను ఫోటో చూపిస్తా నీకు. ఎవరన్నా కొట్టిరా? నువ్వు చెప్పు భయపడకుండా. ఆడ వాష్రూమ్ కాడ కెమెరాస్ కూడా ఉన్నాయి, చెక్ చెప్పేసి నేను సార్ దగ్గర పోయి. ఇది గ్రీన్ కలర్ కొడుతుంది చూడు. వాడి కన్ను చాలా వచ్చింది. వాడి కన్ను కింద అంతా గ్రీన్ అయింది చూడు ఒకసారి. ఇంతగానమైంది. మనం అడగకుండా ఉంటే మంచిది కాదు. ఒకసారి చూడు. అసలు వాడు ఇట్లా లేకుండా మధ్యాహ్నం అన్నం తినిపించినప్పుడు నొప్పి కాదు, గుళ్ళ మధ్యాహ్నం చిప్పటికి గుళ్ళ అవుతుందా? కన్ను కూర్పు ఎట్లయితుంది? కన్ను కింద అంతా గ్రీన్ కనబడుతుంది చూడగో. నీకు టీచర్ వాళ్ళు ఎవరైనా కొట్టిరా? పిల్లలు ఎవరైనా కొట్టిరా? ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేదా సార్ స్కూల్ కెమెరాస్ ఉన్నాయి చెక్ చేపిస్తాను నేను. నిన్నే కొట్టినట్టు ఎవరో చెప్పు, కరెక్ట్ చెప్పు. ఎవరు కొట్టిండు? కింద పడ్డావా? గోడకేమన్నా ఇట్లా పోయి గుద్దుకుందా చెంప? మరి ఎందుకు అట్లా వచ్చింది అప్పుడప్పుడే? గోడ గుద్దిండు. పింపుల్ ఏడ కనపడుతుంది చెప్పు నాకు. అసలు చుట్టుపక్కల పింపులే కనబడతలేదు. కిందికే పోవాలి. సమోసా తెచ్చినట్ట నాన్న తీసుకురా. ఏం స్విమ్మింగ్ పూల్? క్లైమేట్ చూడండి ఎట్లుందో. వీళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకసారి పడింది, ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంటికి వచ్చినాక ఒకసారి పడింది, మళ్ళీ పడేటట్టుంది. నాన్న సమోసా తెచ్చిన ఎవరినైనా కిందికి పంపి అన్నాడు. తమ్ముడు వేరే ఇంకా వచ్చలేడు నాన్న. ఈడు చిన్నోడిది కన్ను చెప్తాను. స్నాక్స్ ఈరోజు యాపిల్ తీసుకెళ్తే వీడు సగం అట్లా. లడ్డు కొంచెం నీకు పుణ్యం ఉంటుంది, మొత్తం సల్లకి లడ్డు. జస్ట్ కసు కొట్టి కూర్చున్నా, నీకు మొక్కుతుందన్న మొక్కుతా కానీ నాకు మొత్తం ఎత్తి నొప్పి వేసింది. 2 నీ అందులో వేసుకో, 2 అందులో వేసుకో, 2 నువ్వు ఇందులో వేసుకో, నా ఇన్నవి అట్లా పెట్టి. ఇక్కడ చిన్నోడా టీవీ ఉంది కదా, మళ్ళీ టీవీ వాయిస్ ఎక్కువ అవుతుంది. ఏంది నెత్తి వస్తుంది అసలు. నీవు 2 తిను, నాన్న నేను వచ్చినాక తింటాం. కన్ను చూడండి, పిలిచినా కూడా రాడు కానీ ఎవరు కొట్టిలేరు అని అంటున్నాడు.
ఎవరు కొట్టిలేరు అంటున్నాడు, మరి ఎందుకు అట్లయిందో తెలియదు వీడికి. చిన్నోడికి మా హస్బెండ్ ఉండి ఏదైనా చీమ కొట్టింటుంది, చీమ కొడితే ఎంతసేపు వాయడము అని అన్నాడు అనమాట. ఎందుకంటే వాడికి ఏదైనా అయితే కూడా వాడు ఖచ్చితంగా చెప్తాడు, వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అని. ఇప్పుడు చూస్తున్నావు నువ్వు గుళ్ళ కదా? నాకు ఇక్కడ అంతా గ్రీన్ కలర్గా కనిపిస్తుంది, కానీ గ్రీన్ అన్నట్టు కొడుతుంది, ఒక్కోసారి ఏం లేదన్నట్టుగా ఉంది. వాళ్ళ టీచర్ కూడా చూసిందంట, మీరు హాల్లోకి వెళ్ళిపోండి, వాళ్ళ టీచర్ కూడా చూసిందంట, ఏమిందిరా అని అన్నదంట. వాడు ఫ్రెండ్స్ కూడా ఎవరు కొట్టిలేరు, ఇంకా స్కూల్లో వాష్రూమ్ కాడ అంటే అది దొబ్బులాట అది వేరే ఉంటుంది, కానీ ఇక్కడైతే ఎవరు టచ్ చేసలేరు కొట్టిలేరు అని అయితే అంటుండు. మధ్యాహ్నం అన్నం తినిపినికి వెళ్ళినా కదా బాగానే ఉండే, మరి ఏదైనా పింపుల్ లాగానే ఏంటిది అనేసి నేను కూడా గమ్మునున్నా. చూద్దాం, పింపుల్ లాగా అయితే మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది కదా వాపు అనేది, సో చూస్తా. అండ్ నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి చక్కగా వ్లాగే తీయలే, బాగా నెత్తిన వస్తుంది, నాకు చాలా నెత్తిన వస్తుంది. హెయిర్కి ఆయిల్ అన్న పెడదామా అనిపిస్తుంది. ఇచ్చే ఈ ప్లేట్ వాడికి ఇచ్చేసి, అదే పెద్దది నువ్వు తీసుకో. సో ఇంకా జస్ట్ ఇందాకే హోంవర్క్స్ అయితే చేయించిన వాళ్ళకి. తినిపో, అదే తినిపో. ఏం పిల్లలు ఉంటారా ఆయన, ఎంత చిరాకు తెప్పిస్తారంటే అంత చిరాకు నేను ముందే మస్తు నెత్తిని వస్తే మస్తు బీబులు ఉన్నాయి చెప్పాలంటే. నేను సగం వ్లాగ్ కూడా తీయలే, కిందకి చిరాకు తెప్పిస్తారు వేస్ట్. హోంవర్క్స్ అని చేయించిన అయిపోయింది, ఇంకా టీవీ కూడా కూర్చొని జస్ట్ కసు కొట్టిన, 6 గంటలకేమో లేసి కసు కొట్టిన. ఇంక ఇది అదే, మీరు ఇంట్లో మీ పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేస్తారా, ఏం హెల్ప్ చేస్తారు, ఏమైనా 2 థింగ్స్ డ్రా చేయండి అని ఇచ్చారు. సో ఇంకా మనం పేరెంట్స్ మీద డ్రా చేయాలి కదా, అందుకే దీన్ని పట్టుకొని కూర్చుని అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేసిండు అనమాట. సో సమోసాలు తెచ్చిన అని చెప్పేసి. నెత్తి బాగా నొస్తుంది నాకు, ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ నేను సాటర్డే రోజు స్నానం చేస్తాను, ఈరోజు మంగళవారం. అప్పటిదాకా ఎట్లా ఉంటుంది, నాకు ఆయిల్ పెట్టుకొని వెళ్ళబుద్ధి కాదు, జిడ్డుగా. ఓన్లీ పొద్దున్న తలసనం చేస్తా అంటేనే ఆ రోజు నైట్ ఆయిల్ పెడతా. సో చూస్తా, మరి హెడేక్ కనుక అయితే ఆయిల్ పెట్టుకుంటా, లేకపోతే లేదు. ఊకున్న చాలా వరకు లాగ్ కూడా తీయలే. ఇప్పుడైతే ఇంకా పనులు ఉన్నాయి, కిచెన్లో బాసలను దోమి, ఇడ్లీ పిండి నానబెట్టినా కదా, సో ఇడ్లీ పిండి పట్టుకొని అన్నం కూరలు చూసుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు అన్నం తినలేదు నేను ఇంకా ఇప్పటిదాకా, అదే వాళ్ళు కార్న్ ఉండే కదా, ఒకటి తిన్నారు ఒకటి తినలేరు. ఒక కార్న్ తిన్నా, మధ్యాహ్నం మ్యాగీ ఏమో తిన్నా, మ్యాగీ తిన్నా, 10 రూపీస్ తెచ్చుకున్నా, ఇందుకు మ్యాగీ బాగా తినాలనిపించింది. మ్యాగీ తిన్న తర్వాత మ్యాగీ గురించి వీడియోస్ వచ్చినాయి అనమాట, ఇంకా అన్ఫార్చునేట్లీ వచ్చేసినాయి. మ్యాగీలో ఇవి కలుపుతారు అవి కలుపుతారు, అయినా సరే తింటాం అన్నట్టుగా. ఏమో ఈ మధ్య మ్యాగీ బాగా అలవాటైంది, లేకపోతే కొన్ని నెలలకు ఒకసారి తినేదాన్ని. లాస్ట్ మండే కూడా తిన్నా, మళ్ళీ ఈ మండే ఎందుకో తినాలనిపిస్తే తిన్నా. అన్నం తిందాం అనుకున్నా. ఆఫ్టర్నూన్ ఒక 3:40కేమో నిద్రపోయినా, కరెక్ట్ 20 మినిట్స్ పండుకున్నా. ఇంకా వీళ్ళు వచ్చేసారు స్కూల్ నుంచి. వండుకోను, జస్ట్ ఇట్లా నీరసం అనిపించి ఇట్లా వండుకుంటా, అది నిద్రలోకి వెళ్ళిపోతా. మెయిన్గా ఫాస్టింగ్ ఉంటాం కదా, సో అదంతా అనేది నెక్స్ట్ డేకి హెడేక్ తోటి దాంతో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉప్పు కారం ఏం లేకుండా ఊళ్ళో పెద్ద సైజు గోవా ఒకటి తింటా, దేవుడికి పెట్టిన ప్రసాదం తింటా, మరీ ఆకలి కనుక కనిపిస్తే ఇంకొక బనానా తింటా, అంతే. అది నాకు తర్వాత డేస్లో కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. అది ఆకలి అవ్వకపోవడము, తిప్పుతున్నట్టు అనిపించడము, హెడేక్ రావడము, ఇట్లా ఉపవాసం ఉంటుండే మండే రోజు. కానీ నేను ఏదన్నా టిఫిన్ చేసి ఉప్పు కారం ఐటమ్స్ తిని చాయ్ తాగుతాను. ఇది మరీ ఏం తినకుండా ఉంటా కాబట్టి ఇట్లా అవుతుందని అంటుంటాడు మా హస్బెండ్. ఇంకా సర్లేదు, ఏదో డ్రాయింగ్ అయితే చేసేసి ఇంకా బాసలతో పిండి అవన్నీ పట్టుకోవాలి. టైం కూడా బాగానే అయింది, 6:30 అవుతుంది, 1 మినిట్ తప్ప. సమోసా తింటున్నా. ఈ మధ్య చూస్తున్నా ఊక కోపం వస్తుంది నాకు. నిన్న కూడా నాకు పార్లమెంట్కి పోయినప్పుడు మా హస్బెండ్ మీద అరిచేసిన, చెప్పిన కదా మా హస్బెండ్ మీద ఎక్కువ అరను, కానీ అరిచేస్తున్నా. పిల్లలు కూడా వాళ్ళేం పెద్ద మిస్టేక్స్ ఉండదు, చిన్న పనులే. ఎట్లా బీపీలు వేస్తుందంటే ఎంత కంట్రోల్ చేసుకుందామని కోపం తగ్గుతుంది. నేను ఇంతగానో కోపం ఉండదు నాకు, సిచ్యువేషన్ బట్టి వదులుతుంటాం, కానీ పిల్లల మీద ఏదో సతాయిస్తుంటారని. కానీ మరీ ఇట్లా రియాక్ట్ అవుతున్నా, చిన్న విషయాలు కూడా చాలా వదులుతున్నా. నిన్న కూడా వెళ్ళేటప్పుడు అంటే వరలేను, కానీ లాస్ట్ వీక్ వరలేందుకు మా హస్బెండ్ మాట్లాడాడు కదా,
వదిలే కానీ కోపం అయితే చూపించింది నిన్న కూడా. కోపం ఎందుకు బాగా వస్తుంది నాకు, ఎందుకు వస్తుందో అర్థమవుతుంది నాకు. ఊకనే కోపం పడుతున్నా, చిరాకు పడుతున్నా. మెయిన్గా వీళ్ళు మా ఇంట్లో ఎట్లుంటుందంటే, మా హస్బెండ్ బయట ఎంతగానే టెన్షన్స్ ఉండని ఇంట్లోకి వస్తే ఎక్కువ నవ్వుపియనికే నవ్వుకుంటా మజాకులు వేసుకుంటూ ఉంటాడు. నాకు ఎందుకో తెలియదు, ఆ మూడ్లో ఉండను నేను. సైలెంట్గా ఉండడం, అయితే ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి టైంలో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వచ్చి అవి ఇవి మాట్లాడుకుంటా నాకు బీబీలేస్తుంది సైలెంట్గా ఉంటానని చెప్తున్నప్పుడు వాళ్ళు అని ఇష్టాలు తీసుకుంటుంటారు కదా, ఇట్లా రేజ్ అయిపోతుంది బీబీ. అసలు కంట్రోల్ అయితే లేదు, అసలుకి ఇట్లా కక్కేస్తున్నా బయటికి. ఎందుకు ఇంత కోపం పడుతున్నానో అర్థమవుతలేదు, కానీ కోపం అయితే చాలా వస్తుంది. కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఈరోజు చాలా వరకు ఆలోచించుకుంటూనే ఉన్నా, ఎందుకు ఇట్లా వదులుతున్నా. అసలు అన్నెసెసరీ విషయంలో, అసలు మా హస్బెండ్ విషయంలో అయితే అసలు ఏముండదు అని కోపం పడుతుంది. అతని విషయంలో, పిల్లల విషయంలో కూడా. జస్ట్ బ్లాగులో కూడా నాదే. సో జస్ట్ ఇందాక బ్లాగ్లో కూడా తీసినా కదా, వాళ్ళు నెత్తిని వస్తుందని మాట్లాడుతుండ్రు, మధ్యలో వచ్చి మా చిన్న డిస్టర్బెన్స్ చేసిండు. పళ్ళు నూరి నెత్తి బీబులేసేంతగానం కోపం వచ్చేస్తుంది నాకు చిన్న చిన్న విషయాలకే. కోపం చాలా తగ్గించుకోవాలి. మరీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం అట్లా చెయ్యను. ఇంట్లో వాళ్ళ మీద కూడా రీజన్స్ లేని కోపం పడను. ఎంత సిచ్యువేషన్ వచ్చినా అంతగానం రేజ్ అవ్వని ఈ మధ్య రేజ్ అవుతున్నా, కోపం పడుతున్నా, వదులుతున్నా, నెత్తి కొట్టుకుంటున్నా, ఏమేమో చూస్తున్నా. సో డ్రాయింగ్ చూడండి ఎట్లా వేసిన. అసలు ఎప్పుడెప్పుడు ఇట్లా వేసి పంపలే, కానీ నాకు అసలు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో వేయాలని చెప్పేసి వేసిన. ఇక్కడ వచ్చేసి మంచివి ఫోన్లో అదే చిల్డ్రన్స్ పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేసినవి ఏమైనా ఉంటే వేద్దాం అనుకున్నా, కానీ అసలు ఎటువంటి పిక్స్ లేవు అట్లాంటివి, ఓన్లీ ఇది ఉండే అనమాట. చాలా వీడ హ్యాపీ ఫీల్ అండి. పో నువ్వు చెడ్డ వేసుకోపో, ఊక బాత్రూమ్ తిరుగుతున్నా, నువ్వు టీవీ చూసుకోపో. సో ఇది ఒకటి ఉండే అనమాట. సో ఇది కూడా బాగానే ఉండే, కానీ నాకు వచ్చినట్టు నేను వేసిన. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా చూద్దాం, రెండు ఏమన్నారు కదా అని చెప్పేసి ఇంకోటి ఏదైనా చూసి అసలు ఏది దొరకలేదు. అందుకే ఇక ఇక్కడ ఏమో బాసలు తోముతుంటే ఇక్కడ బాబు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ పాప ఉంది, కానీ ఇక్కడ పాప ప్లేస్లో బాబులాగా పెట్టేసి ఇక్కడ హెల్ప్ చేస్తున్నట్టు ఒకటి రెండు వేసేసి చేసిన అంతే. ఏంటిరా జరుగు పక్క జరు విన్నా. వాడు చెడ్డ ఏడేసిన వాడు ప్యాంటు. ఇట్లాంటి శాస్త్రాలు చేస్తారు మీరు. మిమ్మల్ని నేను కొట్టకపోతే ఏం చేయాలా? ఇందులో పెడతారా ప్యాంటుని? ఎవరు పెట్టిరా? నువ్వు పెట్టుకున్నావా? బాత్రూమ్ పోయేటప్పుడు ప్యాంట్ ఇక డస్కులు వేసుకొని పోయాడు. ఇంకా హోంవర్క్స్ అయితే అయిపోయినాయి, పెట్టేసి కిచెన్లో వర్క్ ఉంది, పనులు ఉన్నాయి. టైం కూడా బాగా వేయడం 5 నిమిషాల దాకా వేయడం అవుతుంది. ఇప్పుడు పోతున్నా కిచెన్లోకి పనులు చేసుకోవడానికి. ఇంక ఈ సమోసాలు కూడా ఇట్లే ఉన్నాయి, ఒకటి తిన్నా మిగతా అట్లే ఉన్నాయి. వెజిల్స్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని పిండి కూడా పట్టి అయితే పెట్టిన. సో పప్పు అయితే ఉంది, కానీ అన్నమే నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత అన్నం ఉంది. సో చూద్దాం. నేను తిన్నా కొంచెమే తింటా. మా హస్బెండ్ కూడా ఒకవేళ షాప్లో చెప్పలేము అవి ఇవి స్నాక్స్ ఐటమ్స్ కనుక తెప్పించుకుంటుంటే కొంచెమే తింటా అంటుంటాడు. అతను వచ్చినాక అడిగి కావాలంటే పెడతా. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా వీళ్ళనైతే పడుకోబెట్టేసిన, నేనైతే ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటా. అతను వచ్చినాక పెట్టామంటే పెడతా. ఎంత కొంచెం అన్నా కదా తొందరనే అయిపోతుంది. సో తినుడు, తాగుడు, తోముడు అంత అయిపోయింది. బయట లైట్ కూడా బంద్ చేసి వచ్చిన. సో ఎడిటింగ్ కూడా సగం అయింది, ఇంకా సగం ఉంది. ఏమంటే ఎప్పుడు మసాలా అప్పుడే తోమేసుకుంటా. అంటే ఒకవేళ పొద్దున ఉన్నాయి మధ్యాహ్నం ఈ సాయంత్రం తోముకున్నా, నైట్ మాత్రం పెట్టుకోను. నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటా. అప్పుడు నైట్ పెడుతుండే, కానీ ఇది మార్నింగ్ పూజ చేసుకుంటుండే కదా. సో బాసలు అట్లే పెట్టేసరికి పొర్లుతుండే అనమాట. అప్పుడు క్లీన్ చేసేసి పొద్దున తొందరగా తోమవు, నాకు పూజకి ఇబ్బంది అవుతుందని. సో అప్పటి నుంచి నైట్ తోముకోవడం అలవాటు తీసుకున్నా. 1 ఉన్నా 2 ఉన్నా సరే నైటే తోమేసి పెట్టేసుకుంటా. ఇన్ని ఉన్నా సరే ఒకటేసారి రూమ్ పెట్టేసుకుంటా. సో ఇంతే ఇవాళ వీడియో.